హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మరొక కొత్త వీడియోతోటి మీ ముందులకొచ్చాను. ఎవరైతే తెలుగు మీడియంలో చదివి, ఇంగ్లీష్‌లో చదవడానికి ఇబ్బంది పడుతున్నారో, అటువంటి బయాలజీ, బోటనీ రిలేటెడ్ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే, ఇక ముందు నేను చేయబోయే వీడియోలు మీది ఎటువంటి లాంగ్ క్వెషన్ అయినా, ఎటువంటి ఎస్ఏక్యూ క్వెషన్ అయినా సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా గుర్తుండేలా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియో తర్వాత ఏదైనా ఒక క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టయితే, ఈ వీడియో తర్వాత దాని మీద మీకు డౌటే లేకుండా చేయగలను. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఖచ్చితంగా మీరు ఇక ముందు ఇటువంటి క్వెషన్ కావాలి, ఇలాంటి ఎస్ఏక్యూస్ క్వెషన్ కావాలి అనంటే కింద కామెంట్ చేయండి. ప్రస్తుతం నేను చేయబోయేటటువంటి వీడియో సెకండ్ ఇయర్ బోటనీ థర్డ్ చాప్టర్ అయినటువంటి ఎంజైమ్‌లోని 1 ఎస్ఏక్యూ. మీకు తెలుసు ఎంజైమ్ చాప్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ ద యావరేజ్ స్టూడెంట్. సో, దీంట్లో 3 ఎస్ఏక్యూస్ ఉన్నాయి. అమాంగ్ ద 3 ది కోఫాక్టర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కోఫాక్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇది చాలా హార్డ్‌గా ఉంటుంది చాలామందికి. ఎందుకు అంటే దీని యొక్క ప్రోస్థెటిక్ గ్రూప్, కోఎన్జియం, దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వీడియో తర్వాత మీకు అటువంటి ఇబ్బంది ఉండదు. మీకు సింపుల్‌గా, ట్రిక్కీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆర్ యూ రెడీ? నౌ స్టార్ట్. సో, వాట్ ఈస్ ద క్వెషన్? ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కోఫాక్టర్. ఇదే క్వెషన్ మన ఏపీటీఎస్ గవర్నమెంట్‌లోంచి మే 22న ఇచ్చారు. అదే మార్చి 2019లో, మార్చి 2023లో, అదేవిధంగా ఏపీలో నుంచి మార్చి 2016, మార్చి 2024 ఇన్ని సంవత్సరాలు రిపీట్ అయింది ఈ క్వెషన్. సో, దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వినండి. వితిన్ 5 మినిట్స్‌లో ఈ క్వెషన్ మీకొచ్చేస్తది. దేర్ ఈస్ నో డౌట్. Here, different types of the cofactor. The non-protein part of the holoenzyme is called cofactor. Already you know what is the holoenzyme. Holoenzyme is the mixing of the apoenzyme and the cofactor. Apoenzyme is the protein part. What is the non-protein part? Is the cofactor. ఇక్కడ మనము cofactor ఇంకొకటి అపోఎంజైమ్ రెండిటిని కలిపితే హోలో ఎంజైమ్ అంటాం. ఇది మనకు లెసన్ చదివేటప్పుడు ఉంది. మీరు ఈక్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఈక్వేషన్ రాస్తే కంపల్సరీ పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు 1 మార్క్. దీనికి ఒక 1 మార్క్ అలాట్ చేస్తారు. లేదు ఇది వెరీ ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు జస్ట్ యూ కెన్ రైట్ ద నాన్ ప్రోటీన్. దిస్ ఈస్ ద కీవర్డ్. నాన్ ప్రోటీన్ పార్ట్ దట్ ఈస్ ద కోఫాక్టర్. కోఫాక్టర్ ఆల్రెడీ మీ క్వెషన్‌లోనే ఉంది. సో, యూ కెన్ యాడ్ ద నాన్ ప్రోటీన్ పార్ట్ దట్ ఈస్ ద కోఫాక్టర్. కంపల్సరీ వాళ్ళు 1 మార్క్ అలాట్ చేయాల్సిందే. దెన్ యూ కెన్ డివైడ్ దట్ 3 పార్ట్ ప్రోస్థెటిక్ గ్రూప్, కోఎంజియం అండ్ మెటల్ అయాన్. సో, ఈ ప్రోస్థెటిక్ గ్రూప్, కోఎంజియం, మెటల్ అయాన్ ఇక్కడ మీకు డెఫినేషన్ ఉంటుంది. ఈ డెఫినేషన్‌లో కూడా మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. ప్రోస్థెటిక్ గ్రూప్ హియర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. చూడండి, ప్రోస్థెటిక్ గ్రూప్స్ అండ్ కోఎంజియం బోత్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. దిస్ ఈస్ ద కీవర్డ్ 1. దిస్ ఈస్ ద సెకండ్ కీవర్డ్. దిస్ ఈస్ ద టైట్లీ బౌండ్. హియర్ లూజ్లీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్థెటిక్ మీకు గుర్తు లేదనుకోండి, ప్రోస్థెటిక్ టైట్లీ గుర్తు లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రోస్థెటిక్ అంటే పీ మీన్ పర్మనెంట్ ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆ పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? టైట్‌గా ఉంటది వాళ్ళ మధ్య రిలేషన్. సో, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ప్రోస్థెటిక్ గ్రూప్ అనగానే మీరు టైట్లీ బౌండ్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది ఒక్క కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ రైట్ అండర్ ద ప్రోస్థెటిక్ గ్రూప్స్ అండ్ కోఎంజియం. సో, ప్రోస్థెటిక్ గ్రూప్‌లో ఆర్గానిక్ కాంపౌండ్ వస్తుంది కామన్‌గా. కోఎంజియంలో ఆర్గానిక్ కాంపౌండ్ వస్తుంది. సో, 1 కీవర్డ్ ఈస్ క్లియర్. సెకండ్, పర్మనెంట్ ఫ్రెండ్స్ టైట్‌గా ఉంటారు. వాళ్ళ రిలేషన్ అన్నప్పుడు టైట్లీ బౌండ్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ టైట్లీ బౌండ్. నో నీడ్ టు రైట్ ద ఆర్, దీస్, టు, ది ఇవన్నీ కూడా అవసరం లేదండి. పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు కీవర్డ్స్ మాత్రమే చూస్తారు. కాబట్టి కంపల్సరీ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ టైట్లీ బౌండ్. హియర్ ద 1 ఎగ్జాంపుల్. ఆల్రెడీ మీకు H2O అనేది తెలుసు. కాబట్టి H2O2 అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఇవ్వండి. దాన్ని మనం పెరాక్సిడేజ్ ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఎంజైమ్. పెరాక్సిడేజ్ అని గుర్తుపెట్టుకుంటే దీంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్ H2O ఇది చేసి మనం ఆక్సిజన్ బయటికి తీసుకొస్తే ఈక్వేషన్ కూడా ఈజీగా వస్తుంది. సో, ఈ ఈక్వేషన్ నేర్చుకోండి. ఈ ఈక్వేషన్ వైస్‌గా మీరు రాయొచ్చు. ఇది పెరాక్సిడేజ్. దిస్ ఈస్ ద ఎంజైమ్. ఏం చేస్తుందండి ఇది? హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది H2O2ను మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటాం. ఇది ఏ విధంగా రియాక్షన్ జరిపి వాటర్‌గా
ఆక్సిజన్‌గా మారుస్తుందో చూడండి. ఇప్పుడు H2O2 మీరు గుర్తుపెట్టుకుంటే ఇంతవరకు మీరు H2O మారుతుంది, ఆక్సిజన్‌గా మారుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఎంజైమ్ నేమ్ మాత్రమే. దట్ ఈస్ ద పెరాక్సిడేజ్. చూడండి ఆర్గానిక్ కాంపౌండ్స్ టైట్‌లీ బౌండ్ పెరాక్సిడేజ్. హియర్ 3 వర్డ్స్ మాత్రమే కీవర్డ్స్ మాత్రమే ఉన్నాయి అండర్ ద ప్రోస్థెటిక్ గ్రూప్స్. సెకండ్ కోఎంజైమ్ చూద్దాం. దిస్ ఈస్ ఆల్సో ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇక్కడ లూజ్లీ అటాచ్డ్. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది. సి జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ ఎట్లా ఉంటుంది? లూజ్‌గా ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. మీకు ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నా నేను. సో, ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ ద వన్ కీవర్డ్. లూజ్లీ అటాచ్డ్ ఈస్ ద సెకండ్ కీవర్డ్. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా సింపుల్. ఎన్ఏడిపి అంతే. ఇక్కడ నియాసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో, ఇఫ్ యూ రైట్ నో ప్రాబ్లమ్. అదర్‌వైజ్ యూ కెన్ రైట్ ద ఎన్ఏడిపి. దిస్ ఈజ్ ఫర్ ద కోఎంజైమ్. ఓకే. ప్రోస్థెటిక్ ఈజ్ ద ఆర్గానిక్ కాంపౌండ్, టైట్‌లీ బౌండ్, పెరాక్సిడేజ్. 3 keywords. Coenzyme is the organic compounds, loosely arrangements, NADP. Already non-protein part is the cofactor. 3 type: prosthetic, coenzyme, metal. Third one ఇప్పుడు చూద్దాం, metal ions. One is the metal ions. So both prosthetic and coenzyme మనము ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చదువుకున్నాం. బట్ దిస్ వన్ ఈస్ ద ఇన్ఆర్గానిక్ మెటల్ ఎలిమెంట్స్. మెటల్ ఎలిమెంట్స్. కాబట్టి మీకు ఇక్కడ ఒక నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ రిక్వైర్ మెటల్ అయాన్స్. ఆల్రెడీ మెటల్ అయాన్స్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ ద కీవర్డ్ కోఆర్డినేషన్ బాండ్స్. సో ఫస్ట్ కీవర్డ్ ఈస్ ద ఇన్ఆర్గానిక్. ఆల్రెడీ inorganic is the first and second. Third one is the inorganic keyword. Second keyword is coordination bonds. So the example is the zinc. Zinc is the metal ion. This is the, for example, carboxy peptidase. So carboxy peptidase. ఇవి కార్బాక్సీ పెప్టిడేజ్ అనేది ఇది ఓపెన్ చేయాలంటే ఒక కీ కావాలి. ఆ కీ పేరు జింక్. అర్థమవుతుందా మీకు? జింక్. సో జింక్ అనేది కీ అయితే ఇది ఒక లాక్ లాంటిది. కార్బాక్సీ పెప్టిడేజ్. నేను ఇది విడివిడిగా రాసిన మీకు ఈజీగా ఉండాలని మొత్తం కలిపి చదవండి. అదే ఇక్కడ కీవర్డ్ అవుతుంది. కార్బాక్సీ పెప్టిడేజ్. ఒకసారి గుర్తుండకపోతే ఈ విధంగా కార్బాక్సీ పెప్టిడేజ్ అని చదువుకుంటే ఈజీగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయడానికి మనకు కావాల్సింది జింక్ అయాన్. దిస్ ఈజ్ ద కీవర్డ్. మెటల్ అయాన్ వచ్చినప్పుడు మీరు ఇది ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ అని రాయండి. కోఆర్డినేషన్ బాండ్స్ రాయండి. దెన్ ఎగ్జాంపుల్ ఈజ్ ద జింక్ ఈజ్ ద కోఫాక్టర్ ఫర్ కార్బాక్సీ పెప్టిడేజ్ అనే ఎంజైమ్ రాయండి. దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఈ పార్ట్ ఆఫ్ ఎంజైమ్ ఫర్ ద ఇవన్నీ కూడా ఎడిషనల్ వర్డ్స్. ఇవి యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా మీకు ఫుల్ మార్క్స్ వేస్తారు. బట్ కీవర్డ్ లేకుండా అసలు కీవర్డ్ రాకుండా మీరు పక్కన ఎన్ని పెట్టినా కూడా దానికి మార్క్స్ అనేది అలాట్ చేయరు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అది ఫస్ట్ వీడియో కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నా. ఇక ముందు వచ్చే వీడియోలలో మీకు ఎటువంటి క్వశ్చన్ అయితే ఇబ్బందిగా ఉందో కింద కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్ ఖచ్చితంగా సింపుల్ వే గుర్తుండేలా ఈవెన్ దో లాంగ్ క్వశ్చన్ అయినా కూడా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఇక ఉంటా. బాయ్. థ్యాంక్ యూ.